ప్రతి రంగంలోనూ సాంకేతికత దూసుకువెళ్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏఐను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోవాలని యువతకు పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉందని, సూక్ష్మ సేద్యానికి చిరునామాగా మారుతుందన్నారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో టెక్ ఏఐ కాంక్లేవ్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా పాత్వేస్ టు ప్రాస్పరిటీ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఆంధ్రప్రదేశ్ విజనరీ గ్లోబల్ ఇంటెలిజెన్స్ ఇంజిన్ పుస్తకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది భారత్లోనేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం వచ్చిందని చెప్పారు. అప్పుడప్పుడే వస్తున్న ఐటీని సద్వినియోగం చేసుకున్నామన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏ పనైనా సులువుగా చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో ఎక్కడ చూసినా రహదారులు గుంతలతో కనిపించేవని, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్లను చక్కగా నిర్మించారన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. సంపద సృష్టించాలి, ప్రజలకు అందించాలని పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నామని అన్నారు. తాను ఎప్పుడూ విద్యార్థిగానే ఉంటానని, అనునిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటూ సాంకేతికత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందన్నారు. సాంకేతిక యుగంలో సమర్థత పెంచుకోవాలని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భారతీయులు ఉన్నారని, అందులో తెలుగు వాళ్లే అధికమన్నారు. తన ఆలోచన ఒకటే, మనం బాగుంటేనే చాలదు, తిరిగి సమాజానికి ఇవ్వాలి అని చంద్రబాబు అన్నారు. నేషనల్ హైవేస్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒకసారి సంతోషం. మలేషియాను చూశాను నేను ఆ రోజుట్లో. చిన్న దేశం, బుడ్డ దేశం, 2 కోట్ల జనాభా. వాళ్ళది ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 లేన్ రోడ్. ఇది ఎర్లీ 90sలో. అది చూసిన తర్వాత మన దేశం ఎందుకు మరి చేయలేకపోతుందంటే, ఆనాడుండే ప్రధానమంత్రితో గట్టిగా పట్టుబడితే, నేను పదే పనిగా చెప్తే లాస్ట్లో ఈయన ఫస్ట్ రోడ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేసాం, నెల్లూరు నుంచి చెన్నై వరకు. ఆ తర్వాత గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చింది. ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ పోయినా నేషనల్ హైవేస్ వచ్చాయి. బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. దీనివల్ల యూజర్స్ కొంత డబ్బులు పే చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి కంఫర్ట్ వస్తుంది, టైం సేవింగ్, పెట్రోల్ ఆదా అవుతుంది, లేకపోతే రైడింగ్ కంఫర్ట్ వస్తుంది, అనేక బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. దీనన్నిటి వల్ల బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వచ్చాయి ప్రజలకి, కమ్యూనికేషన్లోనే లేకుంటే ఏ విషయంలో, అన్ని విషయాల్లో. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య డబ్బులుండే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వెళ్ళిపోతున్నాయి, డబ్బులు లేని వాళ్ళు పేదరికంలోనే ఉన్నారు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఆ రోజు మేము ఆలోచించింది గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ కింద. నాలెడ్జ్ ఉంది ప్రపంచం మొత్తం, టెక్నాలజీ అవైలబుల్ ఉంది. ఊబరైజేషన్ ద్వారా ఎందుకు మనం పొలిటికల్ ఐడియాలజీని, అంటే పబ్లిక్ పాలసీస్ని ఎందుకు ప్రమోట్ చేయకూడదు, ఎందుకు ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయకూడదని ఆలోచించాం. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ జిఎఫ్ఎస్టీ. అత్యాధునిక పరిజ్ఞానంతో 5,000 సీసీటీవీ కెమెరాలతో కృష్ణా జిల్లాలో నేర పర్యవేక్షణ చేయనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే పూర్తి స్థాయిలో నేడు నియంత్రణ సాధ్యమవుతుందని అన్నారు. చదువుకున్న వారు సైతం సైబర్ నేరాల బారిన పడుతున్నారని, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో అత్యాధునిక వసతులతో నిర్మించిన ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఏలూరు రేంజ్ ఐజీ అరుణ్ కుమార్, జిల్లా ఎస్పీ గంగాధర్రావు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మంత్రులు మొక్కలు నాటారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతోనే పూర్తి స్థాయిలో నేర నియంత్రణ సాధ్యమవుతుందని అన్నారు. చదువుకున్న వారు సైతం సైబర్ నేరాల బారిన పడుతున్నారని, సులభంగా డబ్బు సంపాదించాలని బెట్టింగ్ యాప్స్ వైపు చూస్తున్నారని, వీటిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. కృష్ణా జిల్లాలో నేర నియంత్రణ కోసం 5,000 సీసీటీవీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ అకాడమీ సైతం లేకుండా చేశారని, మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీస్ అకాడమీ ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలోని చాలా పోలీస్ స్టేషన్స్కి ఇంకా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి ఉన్నాయి. అవన్నీ కూడా ఒక ఫేజెస్ వారీగా మేము కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు, లాస్ట్ గవర్నమెంట్లో డబ్బులు వచ్చినా కూడా కేవలం ఖర్చు పెట్టకపోవడం వల్ల బ్యాక్ వెళ్ళిపోయి గ్రేహౌండ్స్
కూడా కంప్లీట్ కాకుండా ఉన్న పరిస్థితి. మళ్ళీ ఈరోజు గ్రే హౌండ్స్కి ఈరోజు విజయనగరం జిల్లాలో ల్యాండ్ తీసుకొని క్యాబినెట్ అప్రూవల్ కూడా అయిపోయింది. అది ఇమీడియట్గా అది కూడా శంకుస్థాపన చేసే వరకు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. గ్రే హౌండ్స్కి అదేవిధంగా అప్పాకి రెండు కూడా సెంట్రల్ గవర్నమెంట్ 100% మనకి ఫండ్ ఇచ్చినా కూడా లాస్ట్ గవర్నమెంట్ చేయలేకపోయింది. మళ్ళీ ఈరోజు అప్పాకి కూడా నూజివీడు దగ్గర ఒక స్థలం కూడా కేటాయించుకోవడం జరిగింది. అది కూడా క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాత దాని కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, నేరాలు అరికట్టడంలో భాగంగా టీవీ కెమెరాస్, అదేవిధంగా డ్రోన్స్ అవన్నీ కూడా ఎఫెక్టివ్గా వర్క్ చేయడం, అదేవిధంగా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూసుకునే బాధ్యత తీసుకోవడం, అదేవిధంగా ఈ వార్ సమయంలో కూడా వార్ జరిగిన పరిస్థితి మొన్నటి వరకు వార్ జరిగిన సందర్భంలో కానీ ఇకపై కానీ కూడా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు ఉన్నా కూడా డిపార్ట్మెంట్ తరఫున తీసుకోవాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండటానికి ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో హోంమంత్రి అనితతో పాటు తాను బాధితుడేనని అన్నారు. అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, ఎలాంటి ఒత్తిళ్లు పోలీసులపై లేకుండా వారి పని వారు స్వేచ్ఛగా చేసేందుకు వీలు కల్పించినట్లు మంత్రి రవీంద్ర తెలిపారు. ఈ పోలీస్ స్టేషన్కు స్థలంతో పాటు ఇతర వసతులు సమకూర్చిన దాతలు సజ్జా వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరాజు మరియు గుర్రం చంద్రశేఖర్లను మంత్రి చేతుల మీదుగా సత్కరించారు. రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత మరియు కొల్లు రవీంద్రలను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కరించారు. హోమ్ మినిస్టర్ నాయకత్వంలో అలాగే ఎక్కడన్నా ఏదైనా ఇబ్బందులకు కూడా ఇమీడియట్గా స్పందిస్తున్నారు. మొన్న సింహాచలంలో మరి చంద్రవంశం జరుగుతా అంటే ఆ రోజున దాదాపు 15 మంది 7 చనిపోవడం జరిగింది. అక్కడే ఉండి నిర్ధారణ కానీ సాధారణ స్థితి తీసుకొచ్చే వరకు నిలబడినటువంటి హోమ్ మినిస్టర్ గారు ఉండడం, అసలు హోమ్ మినిస్టర్ అప్పుడుండి వారు చేసినటువంటి సేవలు మరి కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నిజంగా ఉన్నటువంటి నమ్మకాన్ని ఇవాళ మంత్రివర్గంలో నిలబడాలని మనం ముందుకెళ్తున్నాం. అలాగే మన జిల్లాలో ఇవాళ చాలా స్టేషన్స్ కొన్ని బైఫర్కేషన్ కావాల్సి ఉన్నాయి, కొత్తగా నిర్మాణాలు కావాల్సి ఉన్నాయి. అలాగే మన తీరం ప్రాంతం, ఎందుకంటే మన యుద్ధం జరిగినప్పుడు కూడా ఇక్కడ గత ప్రభుత్వం ఇలా చేశారు, మనం ఎందుకు ఇలా చేయకూడదు, వాళ్ళకి ఎలా చేశారు వీళ్ళకి ఎలా చేశారు అనే ఆలోచనలు మన దగ్గర వద్దు. మనం మంచి ఏది అనుకుంటే అదే చేద్దాం. వ్యవస్థకి ఎక్కడా కూడా ఆటంకాలు రాకుండా ఆ రోజు వాళ్ళు అలా చేయబట్టే ప్రజలు చేత్కరించారు. మనం గతంలో మంచి చేశాం కాబట్టి మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకొచ్చారు. మనం అందరం కూడా మంచి చేసే వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీస్ లాగా, నేరం చేసే వాళ్ళకి సింహ స్వప్నం లాగా మనం కూడా వాళ్ళకి సహకరించినట్లయితే నేరాలు తగ్గుముఖం పడతాయి. నేను నాకు ఎక్కువ విదేశాల్లో తిరగడం నాకు చాలా. తెలుగుదేశం పార్టీ మహానాడును మే 27 నుంచి 29 వరకు కడపలో పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు మంత్రి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. పార్టీ కష్టకాలంలో ఉన్న అధికారంలో ఉన్న మహానాడును నిర్వహించామని చెప్పారు. గత ప్రభుత్వంలో మహానాడుకు అడుగడుగునా ఇబ్బందులు పెట్టారని, అయినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేశారన్నారు. మే 27 నుంచి నిర్వహించే మహానాడుకు వచ్చే కార్యకర్తలకు వసతి, రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి అని నేతలకు దిశానిర్దేశం చేశారు. మహానాడు ఏర్పాట్లపై పాలిట్ బ్యూరో సమావేశానికి ముందు మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో సమావేశమయ్యారు. మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. పాలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఏటా మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న, అధికారంలో ఉన్న మహానాడును నిర్వహించామని చెప్పారు. గత ప్రభుత్వంలో మహానాడుకు అడుగడుగునా ఇబ్బందులు పెట్టారని, అయినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేశారన్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుగులేని మెజార్టీ సాధించామని తెలిపారు.
మహానాడుకు వచ్చే కార్యకర్తలకు వసతి రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహానాడులో మొదటి రోజు టీడీపీ విధి విధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై చర్చించనున్నారు. రెండవ రోజు రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలు చేయనున్నారు. మూడో రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. పార్లమెంటు మహానాడు, నియోజకవర్గ మహానాడు నిర్వహణపైన ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, సవిత, పి నారాయణ, గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామితో పాటు సీనియర్ నేతలు బీదా రవిచంద్ర యాదవ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దామచర్ల సత్య, రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, వీరంకి వెంకట గురుమూర్తి, మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు. జూన్ మాసం మొదటి వారంలో 4 రోజుల పాటు మసులా ఫెస్ట్ పేరుతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగినపూడి బీచ్ ఉత్సవాలను నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. ఉత్సవాలకు వచ్చే పర్యాటకులకు వినోదం కోసం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, ముఖ్యంగా ప్రముఖ సినీ కళాకారులు, సంగీత దర్శకులతో సంగీత విభావన నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా జాతీయ క్రీడలైన బీచ్ కబడ్డీ, కయాకింగ్, జల క్రీడలు కూడా నిర్వహిస్తామని అన్నారు. జూన్ మొదటి వారంలో నిర్వహించనున్న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగినపూడి బీచ్ ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. మంగినపూడి బీచ్ సందర్శించి అక్కడ జరుగుతున్న పలు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తొలుత ప్రవేశ మార్గంలో ఫిలిం ఆర్ట్ డైరెక్టర్ రమణ వంక ఏర్పాటు చేస్తున్న స్వాగత తోరణాలను మంత్రి పరిశీలించారు. మంత్రి స్వయంగా తోరణాల వెల్డింగ్ పనులను చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తదుపరి మంత్రి అక్కడ థర్మాకోల్తో తయారు చేస్తున్న గౌతమ బుద్ధుడు, ఆక్టోపస్, డాల్ఫిన్, ఎండ్రకాయ, నక్షత్ర చేప, వివిధ రకాల చేపలు, తాబేలు, శంఖం తదితర సముద్ర జీవులు, పాండురంగస్వామి ఆకారాలతో బొమ్మలను పరిశీలించారు. వచ్చే జూన్ మొదటి వారం నుంచి ముసిలా ఫెస్ట్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి అధికారులను, ఫిలిం ఆర్ట్ డైరెక్టర్ను ఆదేశించారు. బీచ్లో ప్రధాన రహదారి వెడల్పు చేసి మధ్యలో ఒక కూడలి ఏర్పాటు చేసి అక్కడ నుండి హెలిప్యాడ్ వరకు రహదారి నిర్మించాలని సూచించారు. అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బీచ్ ఉత్సవాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఫిలిం ఆర్ట్ డైరెక్టర్ రమణ వంకను పిలిపించామని, వారి ఆధ్వర్యంలో అమరావతికి ముఖద్వారంగా ఉండేలా ప్రవేశ మార్గంలో స్వాగత తోరణాలు, అసెంబ్లీ టవర్ తలపించే విధంగా రూపాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మన రాష్ట్రంతో పాటు చుట్టుప్రక్కల పరిసరాల సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా కలంకారీ, బందర్ లడ్డు, హల్వా, బంగారు నగలు, డాల్ఫిన్, వివిధ రకాల చేపల ఆకృతులతో థర్మాకోల్ బొమ్మలు రూపొందిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా జాతీయ క్రీడలైన బీచ్ కబడ్డీ, కయాకింగ్, జల క్రీడలు కూడా నిర్వహిస్తామన్నారు. ఈ క్రీడల్లో 2000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. ఇవి కాక ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పారాగ్లైడింగ్, హెలికాప్టర్ రైడింగ్, నీటిలో నడిపే స్కూటర్లు, నీటిలో గ్లైడింగ్, స్కోవా డ్రైవింగ్, మోటార్ స్పీడ్ బోట్లు తదితర సాహస క్రీడలు కూడా ఉంటాయన్నారు. అంతేకాకుండా ఉల్లాసం కోసం జైంట్ వీల్స్, రకరకాల పూల ప్రదర్శన, మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివిధ రకాల రుచికరమైన వంటకాల శాలలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉత్సవాలకు వచ్చే పర్యాటకులకు వినోదం కోసం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, ముఖ్యంగా ప్రముఖ సినీ కళాకారులు, సంగీత దర్శకులతో సంగీత విభావరి నిర్వహిస్తామన్నారు. మంగినపూడి బీచ్లో మసులా బీచ్ ఫెస్టివల్ని కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. జూన్ ఫస్ట్ వీక్లో యాక్చువల్గా ఈ నెల అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ చేసుకుని రేపు నెక్స్ట్ మంత్ జూన్ ఫస్ట్ వీక్లో ఈ ఫెస్ట్ని కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి దీనికోసం ప్రత్యేకంగా మరి ఆర్ట్ డైరెక్టర్ రమణ గారి ఆధ్వర్యంలో ఎంట్రన్స్ కానీ, గేట్వే ఆఫ్ అమరావతిగా అమరావతి అసెంబ్లీని రిప్లికేట్ చేస్తూ ఇక్కడ ఒక ఆర్చ్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో మన కల్చర్కి సంబంధించినటువంటి డిస్ప్లే చేయడానికి కూడా ఇక్కడ వారు తయారు చేస్తున్నారు. బందర్కి సంబంధించి లడ్డూలు కానీ, హల్వా, అదేవిధంగా ఇక్కడ సముద్రంలో దొరికే షెల్స్.
బీజేపీ నినాదం సబ్కే సాత్ సబ్కే వికాస్ అని పార్టీలో కుల మతాలకు తావులేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఇది బీజేపీ మూల సిద్ధాంతమని పేర్కొన్నారు. ఆమె శాసన మండలి వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి జకియా ఖానం బీజేపీలో చేరటం చాలా సంతోషంగా ఉందన్నారు. మైనార్టీలకు బీజేపీపై ఉన్న ప్రేమ, విశ్వాసం జకియా ఖానం చేరికతో మరోసారి రుజువైందన్నారు. జకియా ఖానంను మనస్ఫూర్తిగా బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు. వైసీపీకి శాసన మండలి వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన జకియా ఖానం బీజేపీలో చేరారు. రాజీనామా అనంతరం ఆమె విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఆమెకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ మైనార్టీలకు బీజేపీలో మంచి స్థానం ఉంటుందని, కులమతాలకు అతీతంగా పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే బీజేపీ లక్ష్యమన్నారు పురంధేశ్వరి. ఆ దిశగానే దేశానికి బీజేపీ సుపరిపాలన అందిస్తోందని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగితే భారత్ గట్టిగానే బుద్ధి చెప్పిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దృఢమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. 2014కు ముందు కళ్ళు మూసుకునే పరిస్థితి ఉండేదని, 2014 తర్వాత పరిస్థితులు మారాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలతో ప్రత్యర్థులు హడలిపోయారని చెప్పారామె. ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేసిన భారత సైన్యం సామర్థ్యం అద్భుతమని పురంధేశ్వరి కొనియాడారు. మన యుద్ధం ఉగ్రవాదులపై అనే సందేశం ప్రధాని ప్రపంచానికి తెలియజేశారన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు తర్ఫీదిస్తుందని, అందుకే మన యుద్ధం పాకిస్తాన్ పౌరుల మీద కాకుండా ఉగ్రవాదులపై యుద్ధం చేశామన్నారు. బలమైన నాయకత్వం, సత్తా ఉన్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని ప్రశంసించారామె. అటువంటి నాయకత్వాన్ని ప్రధాని మోదీ రూపంలో బీజేపీ ఈరోజు దేశానికి అందించిందని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. మేము సమభావంతో మేము అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తాము. ఏదైనా సరే సంక్షేమ ఫలాలు ఏదైనా ఉన్నట్లయితే కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వారు కుల మతాలతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఆ సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి భావనతోటి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు పనిచేస్తూ వస్తుందో, అదేవిధంగా సుపరిపాలన 2014 సంవత్సరానికి ముందు ఉన్నటువంటి దేశ పరిస్థితులు ప్రజలు గమనించి ఖచ్చితంగా ఒక మంచి మార్పు రావాలి, ఒక మంచి పార్టీని మనం అధికారంలోకి తీసుకుని రావాలి, ఒక మంచి నాయకుడు దృఢమైనటువంటి శాసన పరిపాలన అందించగలిగినటువంటి నాయకుడికి దేశ పగ్గాలు అందించాలి అనేటువంటి భావన ఏదైతే దేశ ప్రజల్లో ఉందో అది 2014 సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలలో మనకి ప్రతిఫలిస్తున్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. కనుక ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి సుపరిపాలన దేశానికి అందిస్తుంది. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ జకియా ఖానం కుటుంబం ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటోందన్నారు. జకియా ఖానం బీజేపీలో చేరడం సంతోషకరమన్నారు. భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్టు భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా తన సేవల్ని ఇవ్వడానికి ఎక్కడ విస్తృతంగా ఏ ప్రాంతానికన్నా వెళ్ళి పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పార్టీ ఏదైతే చెప్తుందో సర్వస్పర్శి సర్వవ్యాపి అని, అంటే సమాజంలో ఉన్న అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి భౌగోళికంగా, అదేవిధంగా సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు కూడా దగ్గర చేరాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మంత్రాన్ని ఉచ్చరించారు, వారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని. సమాజంలో ఎవరి పట్ల కులం ఆధారంగా కానీ మతం ఆధారంగా కానీ వివక్ష చూపం, అందరినీ సమానంగా చూస్తామనే విధంగానే ఇవాళ వారి పరిపాలన సాగుతా ఉంది. పారదర్శకమైన ప్రజారంజకమైన పారదర్శనం జరుగుతుంది. జకియా ఖానం మాట్లాడుతూ ప్రధాని మోదీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని తెలిపారు. ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధాని మోదీయేనని పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీల నుంచి మంచి సందేశం ఇచ్చేందుకే పార్టీలో చేరినట్లు చెప్పారు. ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల విషయంలో వస్తే, మహిళల విషయానికి వస్తే త్రిపుల్ తలాక్ కానీ తర్వాత అనేక విషయాలపైన ఒక బిల్లులో కూడా చాలామంది పెద్దలు వక్ఫ్ సంబంధించిన సంపదను వాళ్లకు మాత్రమే సొంతం చేసుకునేవారు. కానీ అలా కాకుండా పేద వర్గాల్లో కూడా ఆ సంపదలో భాగస్వాములు కావాలా అని ఒక మంచి కోరిక పైన ప్రధాని మోదీ గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులను అందజేస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వారానికి సుమారు 30 నుంచి 40 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేస్తున్నామని, అంటే నెలకు ₹1 కోటి పైగానే సీఎంఆర్ఎఫ్ చెక్కులను నియోజకవర్గంలో లబ్ధిదారులకు స్వయంగా అందజేస్తున్నామని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని సమానంగా చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరిన్ని మంచి సంక్షేమ పథకాలను అమలు చేసే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షించారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ రైతు బజార్ దగ్గర నియోజకవర్గంలోని 30 మందికి 38 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఎల్ఓసి పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎల్ఓసి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలలో కేవలం 10 నుంచి 15 మందికి మాత్రమే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారన్నారు. పేదల ఆరోగ్యం కోసం ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకున్న తర్వాత ఆరోగ్యం బాగైనా సరే వైద్య ఖర్చుల కోసం చేసిన అప్పుల వల్ల పేదలు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విధంగా సీఎంఆర్ఎఫ్ నుంచి నిధులను మంజూరు చేస్తున్నారని చెప్పారు. పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పడానికి సీఎంఆర్ఎఫ్ చెక్కులకు కోట్ల రూపాయలలో నిధులను కేటాయించడమే నిదర్శనమని అన్నారు. పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషికి మనమందరం ఆయనకు అండగా నిలబడాలని అన్నారు. ఎంత రిలీఫ్ అంటే వాళ్ళు అనారోగ్య పాలైనప్పుడు సడన్ గా హాస్పిటల్ చూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు డబ్బులు అందక వెళ్ళి అప్పులు తెస్తే రోగం అయినా అప్పులు తీరక వాళ్ళ మనోవ్యాధితో బాధపడే పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు వాళ్ళ సంవత్సరం 5 సంవత్సరాల మీద ఒక 10-15 వచ్చినాయేమో నాకు తెలిసినంత బట్టి. ఎందుకంటే వస్తే వాళ్ళు పేపర్లు వేపిస్తారు కదా, అవి చూసి 5 సంవత్సరాలు లెక్కేస్తే 10-15 వస్తే చాలా ఎక్కువనే అనుకుంటా. ఒకవేళ 100 వచ్చి ఉండదు. ఇవాళ వారానికి 100 వస్తున్నాయి, అంటే నెలకు 400, అంటే సంవత్సరానికి 200 వస్తున్నాయి ఒకసారి. అంటే చిత్తశుద్ధితో పేదవాడికి సహాయం చేయాలని ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఓకే. కృత్రిమ ఆలోచనతో ఓట్లు దండుకోవడానికి అతను ప్రజల డబ్బులు ఖర్చు పెడతా ఉంటాడు, ఆయన ఓట్లు దండుకోవడానికి. అంతేగాని ఆ కుటుంబాలను అభివృద్ధి పరచాలా, కుటుంబాల సంక్షేమం చూడాలనే ఆలోచన ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండింటిని కూడా సమాన దృష్టితో చూస్తూ ఒకదాన్ని ఒకరిని సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. అందుకు మరొకసారి విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజల తరఫున ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళందరి తరఫున మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్లా విజయ్ కుమార్ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుని అగ్గిపెట్టెలో పట్టు చీరను అమ్మవారికి సమర్పించారు. ఈ చీర తయారీలో పూర్తిగా పట్టు దారాలను మరియు గోల్డ్ జరీను వాడటం జరిగిందని, దీనికి తయారు చేయడానికి 5 రోజులు పట్టిందని నల్లా విజయ్ కుమార్ తెలిపారు. చీర బరువు 100 గ్రాములు, పొడవు 5.5 మీటర్లు, వెడల్పు 48 అంగుళాలు ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్లా విజయ్ కుమార్ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీరను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల వాస్తవ్యుడైన చేనేత కళాకారుడు నల్లా విజయ్ కుమార్ వారి తండ్రి నల్లా పరంధాములు వారసత్వానికి పొనికిపుచ్చుకున్నారు. చేనేత కళారంగంలో అగ్గిపెట్టెలో చీర, శాలువను, కుట్టు లేకుండా లాల్చీ పైజమా, జాతీయ జెండాను, అంతేకాకుండా 3 కొంగుల చీరను, ఊసరవెల్లిలా రంగులు మార్చే చీర, సుగంధ ద్రవ్యాల సువాసనొచ్చే చీర, దబ్బనంలో దూరిపోయే చీర, బంగారం, వెండి చీరలు రూపొందించారు. ఈ చేనేత కుటుంబం ప్రతి 2 ఏళ్లకోసారి వారి ఇంటి ఇలవేల్పైన కనకదుర్గ అమ్మవారు ఆశీర్వచనం కోసం రావటం ఆనవాయితీ అని పేర్కొన్నారు. ఈ చీర తయారీలో పూర్తిగా పట్టుదారాలను మరియు గోల్డ్ జరీని వాడటం జరిగిందని, దీనిని తయారు చేయడానికి 5 రోజులు పట్టిందని నల్లా విజయ్ కుమార్ తెలిపారు. చీర బరువు 100 గ్రాములని, పొడవు 5.5 మీటర్లు, వెడల్పు 48 అంగుళాలు ఉందని చెప్పారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ వీరిని అభినందించి అమ్మవారి ప్రసాదాలను అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థ అంచనాల కమిటీ అధ్యక్షులు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన ఎస్టిమేట్స్ కమిటీ బుధవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలోని కమిటీ హాల్లో సమావేశమైంది. 2019 నుండి 2022 వరకు 3 ఏళ్ల కాలంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన బడ్జెట్ అంచనాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించింది. ఈ సమావేశంలో రాష్ట్ర శాసన వ్యవస్థ అంచనాల కమిటీ సభ్యులు అఖిలప్రియ, డాక్టర్ పార్థసారథి, మద్దిపాటి వెంకటరాజు, నిమ్మక జయకృష్ణ, కందుల నారాయణ రెడ్డి, పాసిం సునీల్ కుమార్, అసెంబ్లీ ఉప కార్యదర్శి రాజ్ కుమార్, పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం మల్లేశ్వర మహామండపం 6వ అంతస్తులో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు డిప్యూటీ కలెక్టర్ వికే సీనా నాయక్ హుండీల లెక్కింపు కార్యక్రమం పర్యవేక్షించారు. భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులు హుండీ లెక్కింపు సందర్భంగా 23 రోజులకు 3,73,37,549 నగదు రూపంలో 420 గ్రాముల బంగారం, 7 కేజీల 20 గ్రాముల వెండి రూపంలో లభించాయని తెలిపారు. దేవాదాయ శాఖ
శాఖ సిబ్బంది, 1 టౌన్ పోలీసులు, ఎస్పీఎఫ్ పోలీసులు హిండీల కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు. నిన్న విడుదలైన సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో సెయింట్ జాన్స్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని స్కూల్ సిఏఓ కె రమభారతి తెలిపారు. తమ విద్యార్థి కేశ్రీ అనంత్ 495 మార్కులతో జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించారని వెల్లడించారు. 6 విద్యార్థులు 490 మార్కులు, ఆ పైన 23 మంది విద్యార్థులు 480 పైగా మార్కులు, ఆ పైన 470 మార్కులు, ఆ పైన 33 మంది విద్యార్థులు సాధించగా 85% యావరేజ్తో సిబిఎస్ఈలోనే సంచలన విజయం నమోదు చేశారని ఆమె తెలిపారు. సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో సెయింట్ జాన్స్ విద్యార్థులు ప్రపంచం సృష్టించారు. ఈ సందర్భంగా విద్యార్థులను తల్లిదండ్రుల సమక్షంలో సన్మానించారు. అనంతరం స్కూల్ ఆవరణలో బాణసంచా పేల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా స్కూల్ సీఈఓ కె రమాభారతి మాట్లాడుతూ నిన్న విడుదలైన సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు సంచలన ఫలితాలు నమోదు చేశారని చెప్పారు. తమ విద్యార్థి కేశ్రీ అనంత్ 495 మార్కులతో జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు, జిల్లా స్థాయిలో 1వ ర్యాంకు సాధించి తమ విద్యా సంస్థలకు గర్వకారణంగా నిలిచారన్నారు. అదేవిధంగా రేచన ఎన్ 493, దీపక్ నాగసాయి 492, దేవి ప్రియాంక 491, డి సూరజ్ 490, కె నూతన 490 మార్కులు సాధించారని తెలిపారు. 6 విద్యార్థులు 490 మార్కులు, ఆ పైన 23 మంది విద్యార్థులు 480కి పైగా మార్కులు, 470 మార్కులు, ఆ పైన 33 మంది విద్యార్థులు సాధించారని పేర్కొన్నారు. 85% యావరేజ్తో సిబిఎస్ఈలోనే సంచలనం విజయం నమోదు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. 33 students who crossed 470 above marks, 500ని అప్రిషియేట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళకి మా పట్ల ఉన్న నమ్మకాన్ని అప్రిషియేట్ చేయడానికి ఈరోజు అందరం గ్యాదర్ అయ్యాం ఇక్కడ. వీఆర్ సో హ్యాపీ. దిస్ 495 out of 500 is the nation 4th rank and also state 2nd rank, and district wise and city wise this is the 1st rank. Sri Anant of St. John's English Medium High School, Gunnadala, Vijayawada has achieved 495 out of 500, and also 6 students achieved above 490 and out of 500, and 22 students achieved 480 above marks out of 500, and 33 students achieved 470 marks out of 500, and school average is the top. It is 85 average, and this is the best ever record in CBSE board examination for any school. Thank you very much for being. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక, స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ లైబ్రరీ హాల్లో పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక గ్రంథాలయ వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మే 20న ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రారంభ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ సంచాలకులు ఏ కృష్ణమోహన్ లాంఛనంగా ప్రారంభిస్తారు. కార్యక్రమానికి ఉద్యమ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ గోళ్ల నారాయణరావు కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాలను ప్రకటిస్తూ నిర్వాహకులు ప్రత్యేక బ్రోచర్ను విడుదల చేశారు. వర్క్షాప్లో మనోహర్ నాయుడు, లక్ష్మయ్య, వెంకటనారాయణ, గోళ్ల నారాయణరావు, రెహమాన్, శ్రీపతిరాయ్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ వర్క్షాప్ ఒకటి ఆర్గనైజ్ చేయబోతున్నాము. ఇది మే 20వ తారీఖు నుంచి మే 30వ తారీఖు వరకు జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈ వర్క్షాప్ నిర్వహిస్తాం. 2 గంటల్లో ప్రతిరోజు ఉదయం పూట 2 గంటలు, సాయంత్రం 2 గంటల్లో విద్యార్థులకు గ్రంథాలయానికి సంబంధించి, పుస్తకాలకి సంబంధించి రకరకాల యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతాయి. డిక్షనరీ రీడింగ్, బుక్ మేకింగ్, పుస్తకాలు ఎలా తయారు చేస్తారు, పుస్తకాలు ఎలా ముద్రిస్తారు, పుస్తకాలని గ్రంథాలయాల్లో ఎలా సర్దుతారు, ఆ గ్రంథాలయాలతో ఎలా పనిచేసుకోవాలి, విద్యార్థులు పుస్తకాల నుంచి ఎక్కువ సమాచారాన్ని తక్కువ సమయంలో ఎలా పొందవచ్చు, ఈ సంబంధించిన యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతాయి. ఆటలు పాటలు కూడా ఉంటాయి విద్యార్థుల కోసం. విద్యార్థులందరికీ ప్రవేశం ఉచితం. ఈ వర్క్షాప్ పాల్గొని బెనిఫిట్ పొందుతారని ఆశిస్తున్నాం. అది కంటిన్యూషన్ చెప్పండి. ఈ 10 రోజుల పాటు యాక్టివిటీ ఓరియంటెడ్గా ఉంటుంది. అదేమి వర్క్షాప్ అంటే క్లాసులు చెప్పడం లాగా ఉంటుంది, ఒక యాక్టివిటీ రూపంలో ఉంటుంది. పిల్లలు కూడా ఎవరు వచ్చినా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు. దీనిలో వాళ్ళు స్కిట్స్ చేస్తారు, రోల్ ప్లేలు చేస్తారు, సమ్మరైజింగ్ అంటే ఎలా ఉంటుంది,
సో ఒకటి చదివిన దాన్ని ఇంకో కార్యరూపాన్ని ఎలా తీసుకురావాలి అనే దాని మీద కూడా వర్క్ చేస్తారు. దీనిలో రకరకాల ఆర్గనైజేషన్స్ కూడా మనం కలుపుకొని వెళ్తున్నాం. జన విజ్ఞాన వేదిక వాళ్ళు కొన్ని సైన్స్కి సంబంధించినవి, లేదంటే మ్యాజిక్ షోలకు సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్, ఇలా పిల్లలకి ఒక మల్టీ డైమెన్షనల్గా కొన్ని అందించేలాగా ప్రయత్నం చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.